ఎందుకు మాట్లాడారు? వాళ్ళకి అడగండి, అది ఎందుకు మాట్లాడారు నాకేం తెలుసు సార్. అది మీకు తెలియాలండి. మీరు చెప్తే నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. మీరు చెప్తే కదా నాకు తెలుస్తుంది. ఏమో లోన్ కట్టలేమని చెప్పి అబ్యూజ్ చేశారు. సో లోన్ కట్టలేదని చెప్పి అబ్యూస్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్ ఎవరు అనేది అబ్యూస్ అనేది యూజ్ చేయరండి. సో దానికంటూ ప్రాసెస్ ఉంటుంది అబ్యూజ్ చేయడానికి. యా ఖచ్చితంగా మీరు మాట్లాడే వే ఆఫ్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేనేం మాట్లాడలేదు కదా అబ్యూస్ గా, ఓకేనా? అంటే అబ్యూజ్ చేయడానికి కూడా ప్రాసెస్ ఉంటుందా మీకు? ఓకేనా, అబ్యూస్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, మెడికల్ ఇష్యూ రావచ్చు, ఏదైనా కారణాల వల్ల. కదా బతికే ఉన్నావు కదా. అచ్చా, లీగల్ అడ్వైజరా నువ్వు? లీగల్ అడ్వైజరా నువ్వు? 2000-3000 రూపాయలు లీగల్ అడ్వైజరా నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. విన్నారు కదా, కొంతమంది రికవర్ ఏజెంట్లు కస్టమర్లని హ్యూమిలేట్ చేసి రికవర్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో వీడియో చివరి వరకు వినండి. ఇలాంటి వారితో ఏ విధంగా హ్యాండిల్ చేయడం మీకు తెలుస్తుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. చెప్పండి సార్. హెచ్డిబి ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాను, లీగల్ అడ్వైజర్. సో ఇందులో 55,000 లోన్ తీసుకున్నారు మీరు. ఓకే. ఇది అమౌంట్ క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టున్నారు. ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? వచ్చేసి మల్టిపుల్ డిఫాల్ట్ మాత్రమే కట్టున్నారు. అవును. మొత్తం అనేది ఆ లోన్ నెంబర్ మీద 18 months పెట్టి. అవును. సో మీకు ఇచ్చిన టెన్యూ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. సారీ, ఇంకో 2 months అనేది ఉంది. సో మరి ఇన్ని రోజులుగా కట్టకపోవడానికి ఏంటి ప్రాబ్లం? ఏంటి? బిజినెస్ లాస్. బిజినెస్ లాస్. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మీ పేరేం పేరు సార్? నా పేరు మనోహర్ అండి. మనోహర్, లీగల్ అడ్వైజరా మీరు? అవునండి. హెచ్డిబి ఫైనాన్స్. ఎక్కడ మీది? నేను ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాను అండి. ఓకే. సో ఇది అమౌంట్ అనేది ఎన్ని రోజులుగా కట్టకపోవడానికి బిజినెస్ లాస్ అంటున్నారు. కానీ ఇక్కడ ఫైనాన్స్ కి ఇచ్చింది మటుకు మీరు సూపర్వైజర్ ఏదో చేస్తున్నారని చెప్పి ఇచ్చినారు. సో బిజినెస్ లాస్ అంటున్నారు. అయినా ఇది బిజినెస్ లోన్ కాదు కదా. అంటే ఈ ఫండ్స్ బిజినెస్ వాడలేను కదా నేను. నేను వేరే అమౌంట్ చెప్తున్నాను. ఏంటంటే ఇది వ్యక్తిపరమైన లోన్, పర్సనల్ లోన్. వ్యక్తిపరమైన లోన్ సార్, ఒకటి వినండి. కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా అంటే నా పర్సనల్ యూజ్ చేసుకున్నా, పర్సనల్ లో ఏదైనా రావచ్చు కదా. నేను చెప్తున్నది వ్యక్తిపరమైన లోన్. అంటే వ్యక్తిపరమైన అంటే నేను పర్సనల్ గానే యూజ్ చేసుకున్నా. ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ బిజినెస్ ఇస్ మై పర్సనల్ చాయిస్ కదా. కట్టకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా అంటున్నాను నేను కూడా. నేను ఏమంటున్నా అంటే ఓకే, నేను బిజినెస్ పెట్టాలనుకున్నా, నా చాయిస్, నా పర్సనల్ చాయిస్ తోటి మీరు ఇచ్చిన టెన్యూ టైం లోపల కడతామని చెప్పి ఇందులో ఇచ్చినారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇర్రెగ్యులర్ గా అనేది కట్టడం అనేది 3rd month సెకండ్ మంత్ నుంచి ఓకేనా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇన్ని రోజులుగా ఓకేనా కట్టలేదు మీరు. ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయ్యి 2 months కంప్లీట్ అయింది. 1 year 2 months 14 months కంప్లీట్ అయింది. సో ఇప్పటికీ కట్టలేదు మీరు. సో ఇది ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ కింద కూడా ఉంది. ఓకే అండి. ప్రీవియస్ గా మీ ఏజెంట్లు కూడా ఆన్కాల్ లో అబ్యూజ్ చేశారు నన్ను. సో దానిపైన కూడా నేను కంప్లైంట్ రద్దు చేసిన. సో మీ బ్యాంక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో దానిపైన కూడా మీరు నాకు ఏం చేశారు అంటే ఆన్కాల్ లో అబ్యూజ్ వేలో మాట్లాడారు నాతోటి. ఎందుకు మాట్లాడారు? వాళ్ళకి అడగండి, అది ఎందుకు మాట్లాడారు నాకేం తెలుసు సార్. అది మీకు తెలియాలండి. నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. మీరు చెప్తే కదా నాకు తెలుస్తుంది. ఏమో లోన్ కట్టలేమని చెప్పి అబ్యూజ్ చేశారు. సో లోన్ కట్టలేదని చెప్పి అబ్యూస్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్ ఎవరు అనేది అబ్యూస్ అనేది యూజ్ చేయరండి. సో దానికంటూ ప్రాసెస్ ఉంటుంది అబ్యూజ్ చేయడానికి. యా ఖచ్చితంగా మీరు మాట్లాడే వే ఆఫ్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేనేం మాట్లాడలేదు కదా అబ్యూస్ గా, ఓకేనా? అంటే అబ్యూజ్ చేయడానికి కూడా ప్రాసెస్ ఉంటుందా మీకు? ఓకేనా, అబ్యూస్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో నేనేమంటున్నానంటే అంటే మీ తరపున ఏజెంట్లు మీ బ్యాంక్ తరపున కస్టమర్ తోటి అబ్యూజ్ వేలో మాట్లాడచ్చు. కట్టాలి కదా సార్. నేను ఏమంటున్నా అంటే మీ బ్యాంక్ తరపున కస్టమర్ తోటి అబ్యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడొచ్చా? అంటే అది కరెక్ట్ కాదు కదా. అబ్యూజ్ లాంగ్వేజ్ లో మీరు మాట్లాడొచ్చా కస్టమర్స్ తోటి? మీరు కట్టుకొని క్లియర్ చేసుకుంటారు. అబ్యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడొచ్చా? చెప్పండి నాకు ఆన్సర్ దాన్ని. అబ్యూజ్ లాంగ్వేజ్, అబ్యూజ్ కస్టమర్ ని అబ్యూజ్ చేస్తూ మీరు మాట్లాడచ్చని సమర్థిస్తున్నారు దాన్ని. మరి సమర్థించండి. మరి మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటదంటే
సో ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందని చెప్పి అడుగుతున్నాను, కానీ మీరు చెప్పట్లేదు. సంభాషణ ఏం జరిగింది, లోన్ కట్టమంటే టైం పడుతుంది అని చెప్పాను అంతే. ఎవరైనా కూడా డైరెక్ట్ తిట్టారు కదా, నేను తిట్టాను మిమ్మల్ని లేదు కదా. నేను ఏమంటున్నా అంటే నేను వినండి సార్, వినడానికి నేర్చుకోండి మీరు. వినడం కూడా మీరు నేర్చుకోవాలి. వినడం కూడా మీరు నేర్చుకుంటే నేను కూడా మాట్లాడతాను, లేదంటే కాల్ పెట్టేద్దాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కస్టమర్ తోటి హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడే రైట్ మీకు ఉందా, నాకు క్లారిఫై చేయండి. నేనేమంటున్నానంటే లోన్ తీసుకున్నప్పుడు లోన్ పక్కన పెట్టండి సార్. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు అలైనవి రికవర్ చేయలేరు కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ ని అలైనవి మీరు రికవర్ చేయలేరు కదా, దానికి నాకు ఆన్సర్ చెప్పండి అని చెప్తున్నా నేను. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా దానికి అలైన్ అయ్యి మీ కోడ్ ఆఫ్ కండక్ట్ మీ యొక్క ప్రీవియస్ ఏజెంట్స్ నాతో లేదు. సో దానికి మీరు ఏ విధంగా దాన్ని అడ్రస్ చేస్తారు చెప్పండి ఇష్యూని. మీరు ఎందుకంటే లీగల్ మేనేజర్ అని చెప్తున్నారు, లీగల్ అడ్వైజర్ అని చెప్తున్నారు. మీరు ఎల్ఎల్బి చేశారు అంటున్నా. నేను చెప్పేది మీరు వినకపోతే మీరు చెప్పేది నేను వినని చెప్తున్నా. నేను చెప్పేది మీరు వినప్పుడు మీరు చెప్పేది నేను వినా. ఎందుకు వింటారు? ఎందుకంటే మీరు కస్టమర్ కి ఛాయిస్ ఇవ్వట్లేదు, కస్టమర్ కి ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి. ఏదో ఫోన్ చేశాం కాబట్టి ఏజెంట్ గా నేనే మాట్లాడాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి నేను వినను సార్. అదే అంటున్నా, మీరు కస్టమర్ చెప్పేది వినప్పుడు కస్టమర్ కూడా వినడు. ఎందుకు వింటాడు? అదే అండి నేను ఏమంటున్నా కదా, నేను చెప్పేది మీరు అడ్రస్ కాకుండా మీకు ఏదో మీరు నచ్చింది మీకు అది చేస్తా అంటే అవ్వదు కదా. నేను చెప్పేది క్లారిటీగా నాకు ఛాన్స్ ఇచ్చి మీరు వింటే మీరు చెప్పేది నేను వింటా. If you don't want to listen to a customer, the customer also don't want to listen to you. That is what I am saying. If you don't want to listen to the customer also don't talk. Exactly. లోన్ కట్టుకునే దానికి ఎలా కట్టుకోవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలన్న మైండ్ సెట్ అనేది ఆలోచిస్తే ఎప్పుడో క్లియర్ అయిపోయేది. మాటలు మాట్లాడడానికి పనికి మళ్ళీ మాట్లాడంటే మీరు ఏదో వన్ సైడ్ వర్షన్ లో మాట్లాడితే కస్టమర్ దానికి ప్రతిదానికి ఆన్సర్ ఇస్తారు అనుకుంటున్నారు మీరేమన్నా. మాట్లాడుతున్నారు కాబట్టి ఇన్ని రోజులుగా పెండింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయిపోయారు మీరు. లేదా పైసలు లేవా ఇప్పుడు? టైం పడుతుందా? నువ్వు ఏమని అనుకో, టైం పడుతుందా నాకు? టైం పడుతుందా నాకు? ఇవ్వలేదు. అన్ప్రెడిక్టబిలిటీ అని ఉంటుంది జీవితంలో. అన్ప్రెడిక్టబిలిటీ అంటే జీవితంలో ఏదైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, మెడికల్ ఇష్యూ రావచ్చు, ఏదైనా కారణాల వల్ల. అచ్చా, లీగల్ అడ్వైజరా నువ్వు? నువ్వా లీగల్ అడ్వైజర్? చెప్పంటారా నువ్వా లీగల్ అడ్వైజర్? నువ్వు అడ్వైజ్ చేస్తావా పీపుల్ కి? నువ్వా కస్టమర్కి అడ్వైజ్ చేసేది? కస్టమర్లకు అడ్వైజ్ చేసేది నువ్వా కస్టమర్లకు అడ్వైజ్ చేసేది? లీగల్ అడ్వైజరా నువ్వు? అందుకేనా నువ్వు ఎల్ఎల్బి చేసినామంటే ఏం సపోర్ట్ చేయట్లేదు? ఏం రోగమా? తెలుసు నాకు తెలుసులే. టైం పడుతుంది. ఇంకో 6 నెలలు పడుతుంది టైం. చెప్పు. ఇంకో 6 నెలలు పడుతుంది. నిన్ను తగలబెట్టి ఓకేనా, ఎంక్వైరీ పెట్టించి మొత్తం ఎంక్వైరీ పెట్టించి టార్చర్ పెడితే నువ్వు ఆటోమేటిక్ గా వస్తావు. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది సార్ బజాజ్ ఆర్బీఎల్ లో. కస్టమర్ పేరు ఎవరికి కాల్ చేశారు మీరు? టైం పడుతుంది మేడం, నాకు ఒక 2 months టైం పడుతుంది. నాకు సెటిల్మెంట్ చేయడానికి 2 months చెప్పండి సార్. మీరు ఆల్రెడీ 1 year నుంచి పేమెంట్ చేయట్లేదు. సెటిల్మెంట్ చేస్తే 10,000 లో క్లోజ్ అయిపోతుంది. సెటిల్మెంట్ చేయడానికి 2 months అవసరం లేదు, బట్ అరేంజ్ చేయాలంటే నాకు 2 months కావాలి. ఏం చేయడానికి? అమౌంట్ అరేంజ్ చేయడానికి 10,000 అరేంజ్ చేయడానికి మీకు 2 months టైం కావాలా సార్? అవును మేడం. ఆల్రెడీ 1 year టైం తీసుకున్నారు, ఇంకా మళ్ళీ 2 months అడుగుతున్నారు. రెంట్ కట్టాలి కదా? దేనికి రెంట్ కడతారు సార్? జాబ్ చేసేటప్పుడు రెంట్ కట్టాలి. ఏంటి? జాబ్ చేస్తే డైరెక్ట్ నా అకౌంట్లకు 0 రూపీస్ పెండింగ్ కాదు కదా, అది ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, సేవింగ్ చేసి. అవును సార్, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మరి ఎందుకు చెప్పండి, 1 year నుంచి పేమెంట్ ఎందుకు పెండింగ్ పెట్టారు? మీరు జాబ్ చేసుకొని మీ సర్వైవల్ చూసుకుంటున్నారు, మరి బ్యాంక్ లో అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను సర్వైవ్ అయితే కదా మీకు ఇచ్చేది. అవును సార్, మరి ఎన్ని డేస్ సర్వైవ్ అవుతారు? మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని 1 year టైం ఇచ్చారు కదా సార్ బ్యాంక్ వాళ్ళు. ఎక్కడ టైం ఇచ్చారు మేడం? మీరు నాకు రెగ్యులర్ గా ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకుంటూ టైం ఇచ్చారని చెప్తారు మీరు. అవును, మరి రెగ్యులర్ గా ఫోన్ చేసి మీరు ఏమైనా పేమెంట్ చేసుకున్నారా? నేను ఇక్కడ అవును సార్, రెగ్యులర్ గా ఫోన్స్ వస్తున్నాయి కదా, మీరు పేమెంట్ చేశారా? ఇక్కడ పేమెంట్ చేశారా అన్నది మ్యాటర్ కాదు, మీరు నాకు టైం ఇచ్చారా లేదన్నది మ్యాటర్. మీరు నాకు టైం ఇవ్వలేదు, రెగ్యులర్ గా ఫాలో అప్ చేశారా అని చెప్పి ఇంట్రాక్షన్ చేయకండి మధ్యలో.
1 year టైం ఇచ్చి కూర్చోరు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వినండి మేడం, మీరు నాకు క్వశ్చన్ వేశారు ఒకటి, 1 year కింద పేమెంట్ ఎందుకు అయిపోయింది? ఏం క్వశ్చన్ వేసాను సార్? ఇప్పుడు మీరు పార్ట్ పేమెంట్ ఈ మంత్ 5,000 పార్ట్ పేమెంట్ పెట్టుకొని, మేడం నేను ఈ మంత్ చేయలేను, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను. మేడం నా దగ్గర అమౌంట్ లేవు మేడం, ఎట్లా చేయాలి చెప్పండి? ఎందుకు తీసుకున్నారు చెప్పండి సార్, ఎందుకు చేస్తున్నారు? మీరు 22,000 బ్యాంక్ ఎందుకు తీసుకున్నారు? మీకేం అథారిటీ ఉందో క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఎందుకు అథారిటీ లేదు సార్? మీకేం అథారిటీ ఉంది? సరే మీకు యాజ్ అ రికవరీ ఏజెంట్ గా ఈ క్వశ్చన్ ఏంటి ఎక్కడ అథారిటీ ఉందో చెప్పండి నాకు. అదే సార్, మీకు ఎందుకు తీసుకున్నారంటే ఒకటి వినండి, ఎందుకు తీసుకున్నారంటే నేను ఆల్రెడీ లోన్ తీసుకునేటప్పుడు తీసుకున్న పర్సన్ మొత్తం చెప్పిన, నాకు లోన్ ఎందుకు కావాలో కార్డ్ ఎందుకు కావాలో ఎక్స్ప్లెయిన్ చేసిన. అతను నిలడు అడగండి. మరి నన్ను ఎందుకు కడతారు మీరు చెప్పండి, నన్ను ఎందుకు కడతారు? లోన్ ఎందుకు తీసుకున్నాను? అరే నా ఇష్టం మేడం. సరే ఓ పని చేయండి, మీరు జాబ్ ఎందుకు ఎక్కారు నాకు చెప్పారా? నాకు చెప్పెక్కారా జాబ్ మీరు? మరి లోన్ తీసుకో నాకేం వస్తుంది మీకు చెప్పడానికి? నేను లోన్ తీసుకునేటప్పుడు చెప్పన్నా? పేమెంట్ ఇన్ టైం ఉంటే పేమెంట్ రిగార్డింగ్ మీరు మాట్లాడండి. లోన్ ఎందుకు తీసుకురా మీకేం సంబంధం? అనొద్దు అట్లా. అనొద్దంటే నేను లోన్ తీసుకునేటప్పుడు నాకు తెలియదు కదా, అన్ప్రెడిక్టబిలిటీ ఏమైతే తెలియదు కదా నాకు ఫ్యూచర్ లో. కొద్దిగా మీరు అరవకండి, అది వాయిస్ బ్రేక్ అవుతుంది, నార్మల్ గా మాట్లాడండి పర్లేదు. ఎందుకట్లా? ఎందుకు ఇవ్వరు మేడం? ఫస్ట్ ఆడియో విన్నారు కదా. సో లోన్ రికవరీ ఏజెంట్ ఏ విధంగా కస్టమర్ని హ్యూమిలేట్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి కస్టమర్ తోటి రికవరీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. సో ఇలాంటి వాటికి మీరు స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వండి, ఎందుకంటే లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన సో ఈ విధంగా మాట్లాడే రైట్ ఎవరికి లేదు. సో ఇలాంటి వాటికి మీరు భయపడకండి, స్ట్రాంగ్గా మీ యొక్క రైట్స్ కోసం మీరు ఫైట్ చేయండి. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.